సర్వేంద్రియానం నయనం ప్రధానమంటూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో కలిచర్ల జెడ్పీ హైస్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరంలో 120 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో 30 మంది కంటి ఆపరేషన్లకు కంటి వైద్య నిపుణులు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తన పుట్టిన ఊరిలో తన కుమార్తె రాబియా అంజు మొదటి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, కంటి వైద్య శిబిరానికి సహకరించిన ఇషి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులకు మరియు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల హెచ్ఎం నాగలక్ష్మిను దుస్సల్వ కప్పి మెమెంటో సత్కరించారు. భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం నాగలక్ష్మి మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలు ముందు ఉండాలని, తన సొంత ఊరి కోసం ముందడుగులు వేసి 100 మందికి పైగా పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడానికి అడుగులు వేసినటువంటి హెల్పింగ్ మైండ్స్ సంస్థ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇషి కంటి ఆసుపత్రి నిపుణులు వెంకటేష్, చైతన్య, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంసి మీనా, నాగలక్ష్మి, బి హేమంత్ కుమార్, డి రెడ్డి శేఖర్ రెడ్డి, ఎస్ రామకృష్ణ, ఎన్ సుబ్రహ్మణ్యం, బి రజనీకాంత్, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు నంద్యాల హరికృష్ణ, ముఖద్దర్, కమల ఆనంద్, సమీర్, అమీన్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది చాలా ఒక మంచి సేవా కార్యక్రమము. పేదవారికి ఈ సహాయం చేయడం అనేది వారి యొక్క వదానతకు కృషి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు భవిష్యత్తులో కూడా చేపట్టాలని, వాటికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మా అందరి తరపున, మా ఉపాధ్యాయుని బృందం మరియు బోధనేతర సిబ్బంది తరపున తెలియజేస్తున్నాను. వారికి నా అభినందనలు. అలాగే ఈసీ కంటి ఆసుపత్రి వారికి అందరికి నమస్కారం. సెప్టెంబర్ 4 నా గారాల ముగ్గుల కుమార్తె రాబియా అంజు పుట్టినరోజు ఘనంగా ఉండాలా, 10 మంది మదిలో నిలిచిపోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పం. నా సొంతూరు, ఆ సొంతూరులో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రిలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కలిచర్ల పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది అవ్వాతాతలు ముందుకు వచ్చి క్యాంపుని విజయవంతం చేయడం, ఇందుకు సహకరించినటువంటి